దేవుడు ప్రేమయుతుడా లేక తీర్పు తీర్చేవాడా? ఈ ప్రశ్న కేవలం ఒక ఆధ్యాత్మిక ప్రశ్న మాత్రమే కాదు. ఇది ప్రతి మనిషి జీవితం మధ్యలో నిలిచే ప్రశ్న. ఈ వీడియో ప్రారంభంలోనే నేను మీకు ఒక విషయానికి స్పష్టంగా చెప్పాలి. మీరు దేవుని గురించి ఇప్పటివరకు విన్న ప్రతిదానికన్నా ఇది ఇంకా లోతైన సత్యం. చివరి వరకు వినకపోతే ఈ సందేశం మీకు సగమే అర్థమవుతుంది. ఎందుకంటే దేవుని ప్రేమను మాత్రమే చూస్తే అది అసంపూర్ణం. ఆయన తీర్పును మాత్రమే చూస్తే అది భయం. ఈ రెండూ కలిసినప్పుడే దేవుడు ఎవరో మనకు తెలుస్తాడు. బైబిల్ మొదటి అధ్యాయాల నుంచే దేవుడు ప్రేమగలవాడిగా కూడా న్యాయముగలవాడిగా కూడా పరిచయమవుతాడు. ఆదాము హవ్వలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని వెంటనే నశింపజేశాడా? లేదు. ఆదికాండము 3వ అధ్యాయం 9వ వచనంలో ఇలా వ్రాయబడి ఉంది, యెహోవా దేవుడు మనుష్యునిని పిలిచి నీవు ఎక్కడ ఉన్నావు అని అడిగెను. ఇది తీర్పు కాదు, ఇది ప్రేమతో అడిగిన ప్రశ్న. కాని అదే అధ్యాయంలో ఆదికాండము 3వ అధ్యాయం 23వ వచనం ప్రకారం వారిని ఏదెన్ తోట నుండి పంపించాడు. ఇది న్యాయం. అదే సమయంలో ఆదికాండము 3వ అధ్యాయం 21వ వచనంలో దేవుడు వారికి చర్మపు వస్త్రాలు వేశాడు. ఇది ప్రేమ. ఇక్కడే ఒక రహస్యం దాగి ఉంది. దేవుడు ఒకేసారి ప్రేమించగలడు, ఒకేసారి తీర్పు కూడా తీర్చగలడు. ఇప్పుడు నోవహు కాలానికి వెళ్ళండి. ఆదికాండము 6వ అధ్యాయం 5వ వచనంలో మనుష్యుల దుష్టత్వము భూమి మీద విస్తారముగా ఉన్నదని దేవుడు చూచాడు. ఆదికాండము 6వ అధ్యాయం 6వ వచనంలో మనుష్యుని చేసినందుకు యెహోవా విచారపడెను అని వ్రాయబడి ఉంది. ఇది కోపమా? కాదు, ఇది ప్రేమతో వచ్చిన వేదన. కాని అదే దేవుడు ఆదికాండము 7వ అధ్యాయంలో వరద ద్వారా తీర్పు తీర్చాడు. అయితే తీర్పు మధ్యలో కూడా ఆదికాండము 6వ అధ్యాయం 8వ వచనంలో నోవహు యెహోవా దృష్టిలో కృప పొందెను అని ఉంది. 100 ఏళ్లకు పైగా అవకాశం ఇచ్చాడు. వినని వారికి తీర్పు, వినిన వారికి రక్షణ. ఇదే దేవుని మారని స్వభావం. ఇక్కడ ఒక ప్రశ్న, దేవుడు ఇంతకాలం సహనంగా ఉండగలిగితే మీ జీవితంలో కూడా ఆయన సహనంగా లేడా? ఎన్నిసార్లు మీ మనసులో ఒక హెచ్చరిక వచ్చింది, ఆపుమాట వినిపించింది, కానీ మీరు పట్టించుకోలేదేమో? యెషయా గ్రంథము 1వ అధ్యాయం 18వ వచనంలో దేవుడు ఇలా అంటాడు, మీ పాపాలు ఎర్రని రంగులో ఉన్న మంచువలె తెల్లబడును. ఇది ప్రేమ. కాని అదే అధ్యాయంలో యెషయా గ్రంథము 1వ అధ్యాయం 20వ వచనంలో మీరు తిరుగుబాటు చేసి వినకపోతే ఖడ్గము చేత నాశనమగుదురు అని కూడా చెబుతాడు. ఇది న్యాయం. దేవుడు ఒక మాట కూడా మార్చడు. ఇశ్రాయేలు ప్రజలను గుర్తు చేసుకోండి. నిర్గమకాండము 3వ అధ్యాయం 7వ వచనం ప్రకారం దేవుడు వారి బాధను చూచాడు. ఇది ప్రేమ. ఎర్ర సముద్రాన్ని చీల్చాడు. నిర్గమకాండము 14వ అధ్యాయం. ఇది ప్రేమ. అరణ్యంలో మన్నాను ఇచ్చాడు. నిర్గమకాండము 16వ అధ్యాయం. ఇది ప్రేమ. కాని వారు దేవుని మాటను తృణీకరించినప్పుడు సంఖ్యాకాండము 14వ అధ్యాయం 29వ వచనం ప్రకారం అరణ్యంలోనే పడిపోయారు. ఇది తీర్పు. అయితే ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయం 4వ వచనంలో మీ వస్త్రములు పాడు కాలేదు, మీ పాదము ఉబ్బలేదు అని వ్రాయబడి ఉంది. ఇది మళ్ళీ ప్రేమ. దావీదు జీవితం మరింత స్పష్టంగా మాట్లాడుతుంది. 2వ సమూయేలు 11వ అధ్యాయం అతని పాపాన్ని చూపిస్తుంది. 2వ సమూయేలు 12వ అధ్యాయం 7వ వచనంలో నాతాను ప్రవక్త నీవే ఆ మనిషివి అని చెప్పాడు. ఇది ప్రేమతో చేసిన గద్దింపు. అయితే అదే అధ్యాయంలో తీర్పు కూడా ప్రకటించబడింది. కానీ కీర్తనల గ్రంథము 51వ కీర్తనలో దావీదు పశ్చాత్తాపంతో ఏడ్చినప్పుడు దేవుడు అతన్ని వదలలేదు. ఇది దేవుని హృదయం. ఇప్పుడు ఈ మాట మీకోసం. నిర్గమకాండము 34వ అధ్యాయం 6వ వచనంలో దేవుడు తన గురించి తానే చెబుతాడు. యెహోవా కరుణగల దేవుడు, కోపానికి ఆలస్యుడు, మహాకృపగలవాడు. కాని అదే వాక్యంలో నిర్దోషిని నిర్దోషిగా చేయడు అని కూడా అంటాడు. ఇదే దేవుడు, మారని దేవుడు. ఇక్కడే
ఈ వీడియో అసలు ఉద్దేశం దేవుని ప్రేమను తేలికగా తీసుకోవద్దు, ఆయన తీర్పును నిర్లక్ష్యం చేయవద్దు. ఈ సత్యం మీ హృదయాన్ని తాకితే ఇప్పుడే ఈ వీడియోకి లైక్ చేయండి, మీ కుటుంబంతో స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి బైబిల్ ఆధారిత సందేశాల కోసం సబ్స్క్రైబ్ చేయండి. మీరు దేవుని ప్రేమను ఎక్కువగా అనుభవించారా, లేక ఆయన హెచ్చరికలను కూడా చూశారా? కామెంట్లో తప్పకుండా రాయండి. ఇది ఇంకా పూర్తి కాలేదు. వచ్చే వీడియోలో ఈ పాత నిబంధన ప్రేమ తీర్పు యేసుక్రీస్తులో ఎలా సంపూర్ణమయ్యాయో, క్రూసుపై దేవుని న్యాయం ఎలా తృప్తి చెందిందో, దేవుని ప్రేమ ఎలా వెల్లువెత్తిందో మనము లోతుగా తెలుసుకుంటాం. ఆ వీడియో చూడకపోతే ఈ సందేశం మీకు సగమే, కాబట్టి నోటిఫికేషన్ తప్పకుండా ఆన్ చేసుకోండి. ఇప్పుడు ఒక చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన దేవా, నీవు ప్రేమగల తండ్రివి, న్యాయముగల రాజువి. నీ ప్రేమను తేలికగా తీసుకోకుండా నీ తీర్పును భయభక్తులతో గౌరవించే హృదయం మాకు ఇవ్వు. మారుమనస్సు పొందే కృప మాకు ఇవ్వు. ఈ సందేశం వినిన ప్రతి ఒక్కరి జీవితాన్ని నీవే నడిపించు. యేసు నామములో ప్రార్థించుచున్నాము. ఆమేన్.